ప్రార్థించుకుందాము. సర్వోన్నతుడా, మహిమాన్వితుడా, ఎదినమున అంశం సమాజంలో బహిష్కృతులు మరియు అట్టడుగున ఉన్న వారితో ఉండుట, బీయింగ్ విత్ అవుట్ క్యాస్ట్ అండ్ మార్జినలైజ్ అని చెప్పిన ప్రభు, ఈ అంశాన్ని బట్టి నీ యొక్క దైవ సన్నిధి మందిర దాసుడునైనా నేను ఈ దినమున వాక్యం విధించుండగా నా శరీరం నా మనసులను ప్రవేశించి మంచి మర్మలతో వాక్యాన్ని చక్కగా విత్తమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాను తండ్రి, ఆమేన్. ముందుగా పాట పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 451. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమ్మరివి. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమ్మరివే. సారనైనున్న మల్టినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా. సర్వేశ్వరానే రిక్తుండను, సర్వదా నిన్ను సేవింతును. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమ్మరివి. ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంటి నీ సన్నిధి. పరికింపు నల్లి దివసంబునా, పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధం చేసి పాలింపుమా. పాపంబు పోవ నన్ను గడుగుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమ్మరివి. నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక. నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక. నీచమౌగాయముల చేతన్ నిత్యంబు కృంగి అలసియుండా, నిజమైన సర్వశక్తుండవే. నీ చేత బట్టి నన్ను రక్షింపుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమ్మరివి. ఆత్మస్వరూపాని చిత్తమే అనిశంబు చెయ్యు ఇహ పరమునా. అధికంబుగా నన్ని ఆత్మతో ఆవారింపుమో నా రక్షక. సర్వచిత్తంబు నీవే ప్రభు, రూపమీచు కుమ్మరివి. ఆత్మస్వరూపాని చిత్తమే అనిశంబు చెల్లు ఇహ పరమునా. అధికంబుగా నన్ని ఆత్మతో ఆవారింపుము నా రక్షకం. అందరూ నాలో క్రీస్తుని చూడం, ఆత్మతో నన్ను నింపుము దేవా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమ్మరివి. సారనై నన్ను మల్టినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా. సర్వేశ్వరా నేరితుండను, సర్వదా నిన్ను సేవింతును.
స్వచిత్తాంబు నీదేనయ్యా స్వరూపమే చుకుమరివే. వాక్యము చదువుకుందాము. మన వాక్యం వితుచుండగా సర్వాధికారి మంచి మర్మములతో సాయం చేయమని, ఏదైనా నీ దాసుని మాట్లాడుతుండగా మర్మములో కూడా నీవు ఉండమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 1 నుండి 17 వరకు చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 1 నుండి 17 వరకు చదువుకుందాం. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకంతో రోదనము చేసి రాజు గుమ్మం ఎదుటికి వచ్చాను. కొన పట్టుకొని వాడు రాజు గుమ్మమున ప్రవేశింప కూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చను అక్కడనున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోను ఏడ్చుట్లను రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకుని పడిండిరి. ఎస్తేరు యొక్క పనికత్తలను ఆమె దగ్గరనున్న షండులను వచ్చి జరిగిన దాని ఆమెకు తెలియచేయగా రాణి గొప్ప మనోవిచారం గలదై మొర్దెకై కట్టుకొని ఉన్న గోనె పట్టును తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకున్నట్టుగా అతని యొద్దకు వస్త్రములు పంపెను, కానీ అతడు వాటిని తీసుకొనలేదు. అప్పుడు ఎస్తేరు తను కనిపెట్టి ఉండుటకు రాజు నియమించిన షండులో హతాకు అను ఒకని పిలిచి అది ఏమై ఉన్నది, ఎందుకైనది తెలుసుకున్నట్టుకై మొర్దెకై యొద్దకు వెళ్ళుమని ఆజ్ఞ ఇచ్చాను. హతాకు రాజు గుమ్మం ఎదుటనున్న ఆ పట్టణపు వీధిలో నుండి మొర్దెకై యొద్దకు పోగా మొర్దెకై తనకు సంభవించినదంతయు యూదులను నాశనం చేయుటకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానకు తూచి ఇచ్చేదనని చెప్పిన సొమ్ము మొత్తము ఇంత అనియు అతనికి తెలిసి వారిని సంహరించుటకై షూషాన్లో ఇవ్వబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూసి తెలుపుమనియు ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేటకై అతని యుద్ధకు పోవాలని చెప్పుమనియు దానిని అతనికి ఇచ్చాను. హతాకు ఇచ్చి మొర్దెకై యొక్క మాటలను ఎస్తేరుతో చెప్పాను. అంతటా ఎస్తేరు మొర్దెకైతో చెప్పుమని హతాలకు సెలవిచ్చినదేమనగా, పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఇట్లా బ్రతుకున్నట్టుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చూపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులనందరినీ అతని సంస్థానంలోనున్న జనులకందరికీ తెలిసి ఉన్నది. నేటికి 30 దినములని రాజు వద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుమనెను. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయం ముందు ఏమీయో మాట్లాడక మౌనంగా ఉన్న ఎట్లా యూదులకు సహాయము నువ్వు విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివి ఏమో ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పాను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనను, నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదను. నేను నశించేదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారంగా జరిగించను. ఈ మట్టుకు మొదటి పాఠము సరి అయినది. ఇక కీర్తనల భాగములకు వెళ్ళినట్లయితే ఆ కీర్తనలు ఇక
43వ భాగము 43 ఉత్తర ప్రత్యుత్తరములు చదువుకుందాం. దేవా, నాకు సహాయము, నాకు న్యాయం తీర్చుము. భక్తి లేని జనముతో నా పక్షము నా వ్యాజ్యమాడము. కపటము కలిగి దౌర్జన్యము చేయి వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదు. నీవు నాకు దూరమైన దేవుడవు, నన్ను త్రోసి వేసితివేమి. నేను శత్రుబాధ చేత దుఃఖక్రాంతుడనై సంచరింపనేలా. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలగ చేయి దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు. నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఎంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఇక అపోస్తుల కార్యములు, మళ్ళా ఇక 2వ పాఠంగా అపోస్తుల కార్యములు 15 అధ్యాయము 12 నుండి 21 వరకు చదువుకుందాం. అంతటా సమూహమంతా ఊరకుండి బర్నబాయు సౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచక్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లను, సహోదరులారా, నా మాట ఆలకించుడి. అన్యజనులలో నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నటకును వారిని ఎలాగూ మొదట కటాక్షించెనో సుమోయను వివరించి ఉన్నాడు. ఎందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఎట్లనగా, ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెతుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను. దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టి పెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారుతోను, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయం. ఎలా అనగా, సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణంలో ఉన్నారని చెప్పాను. ఏ మట్టుకు 3వ పాఠము సరైనది. సువార్తల పాఠంగా ఇక మార్కు సువార్త 1వ అధ్యాయము 40 నుండి 45 వరకు చదువుకుందాం. ఒక కుష్ఠరోగి ఆయన యుద్ధకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగం వారిని విడిచెను కనుక వాడు శుద్ధుడాయను. అప్పుడు ఆయన, ఎవనితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాత్తమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడమైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుకొని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేశను. అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారంగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురం చేయుటకును ఆరంభించెను. కనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములో నుండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన వద్దకు వచ్చుచుండిరి. ఈ మట్టుకు స్వార్థల పాఠము సరి అయినది. వాక్యములోకి వెళుదాం. సర్వాధికారి
వాక్యం విత్తుచుండగా మంచి మర్మలతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఏదైనా అంశమైతే మన ఎదుట ఉన్నది, ఏదైనా అంశమైతే సమాజంలో బహిష్కృతులు మరియు అట్టడుగున ఉన్న వారితో ఉండుట, దేవుడు ఇలాంటి వారితో ఉంటాడనేటటువంటి మర్మము ఇదైనా మన వాగ్దానమైంటున్నది. ఇది మన ఉద్దేశములు ఏమో ఇంటున్నవి. దేవుని చిత్తం అయితే అట్టడుగున ఉన్నటువంటి సమాజంతో ఉంటానని చెప్పి వాగ్దానం చేసి ఉంటున్నాడు. ఇక మన ఆలోచనలు ఏమైంటున్నాయి, మనం ఏమైంటున్నాం, ఎలాంటి యొక్క విధుల్లో ఒకరిని ఒకరు మనం ప్రేమించుకుంటున్నాం, అజ్ఞాతి క్రమము పాపము అనే విధానంగా ఉంటున్నామా, లేదా మరొక రకంగా ఉంటున్నామా, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమని చెప్పి దేవుడు చెప్పిన మర్మంతో మనము కొనసాగుతున్నామా, ఎలాంటి ఆలోచనతో ఉంటున్నాం అనేది గ్రహించబద్ధులమైంటున్నాం. ఏదైనా ఎస్తేరు యొక్క గ్రంథములు మనం చూసినట్లయితే ఎస్తేరు యొక్క వంశము యొక్క యూదా గోత్రీకులు, వారు యొక్క యెరూషలేము పట్టబడినప్పుడు యెరూషలేము యొక్క జనాంగం అంతా యొక్క యూదులంతా చెదరబడి చెదిరిపోయినటువంటి వారుగా మనం చూడగలం. ఆ సమాజము యొక్క ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయంలో అర్తహషస్త రాజు చేతికి ఆ సంస్థానంలో ఉండడానికి ఈ యూదులంతా కదిలి వచ్చినట్టుగా మనం చూడగలం. 127 ఆస్థానములతో పరిపాలన సాగిస్తున్న అర్తహషస్త రోజు ఆ యొక్క సంస్థానంలోకి యూదులు ప్రవేశించినట్టుగా మనం చూడగలం. ప్రవేశించి వారి దగ్గర తలదాచుకుంటున్నట్టుగా కూడా చూడగలం. ఈ దినమున మనం కూడా మన స్నేహితులు కానీ, మన బంధువులు కానీ, ఎవరైనా కానీ, మనకు శత్రువులై ఉన్న వారు కానీ ఒకవేళ మన ఆశ్రయం వచ్చినప్పుడు మనం ఎలాంటి ఆతిథ్యం ఇవ్వగలుగుతున్నాము. పలానా టైమున వీడు నాకు శత్రువుగా ఉన్నాడు కదా, వీడు నాకు మేలు చేయలేదు కదా, సహకారం అందించలేదు కదా అని చెప్పి పగ పంతాలతో మనం మెలుగుతున్నామా, ఎలాంటి ఆశ్రయం ఇస్తున్నాం అన్నటువంటిది ఇది మన అంశము. అయితే ఆనాడు యూదా సామ్రాజ్యానికి, యూదులకు, యూదా ప్రజానికానికి ఈ యొక్క సామ్రాజ్యములు నివసించడానికి అవకాశం ఏదో రకంగా దొరికించుకున్నారు. అయితే వీళ్ళు కనిపించకుండా మరుగున ఉన్నటువంటి సంగతి ఆ యొక్క రాజు కూడా తెలియదేమో కావచ్చు. కనుక ఒకరోజు ఒకానొక సమయమున యూదులతో ఆ యొక్క రాజుకు అవసరం వచ్చిన సంగతి కూడా మనం చూడగలం. మొదటి పాఠాలలో చూస్తే ఆ రాజు యొక్క మొదటి భార్య తన రాజ్యానికి లేదా తన ప్రపంచానికి విందు చేయించినప్పుడు ఆ విందు భార్య ఒక విధంగా స్త్రీలకంతా భార్య చేయిస్తే ముందు లేదా లోకానికంతా 127 సంస్థానములకు భర్త విందు చేయించినట్టు కూడా మనం చూడగలం. ఆమె ఒక విందు ఆమె మహిళలకు చేస్తే ఈయన ప్రపంచానికి, అందులో కూడా పిల్ల పాప మహిళలు కూడా ఉండొచ్చు, ఈమె ప్రత్యేకంగా తనకు అనుకూలమైనటువంటి మహిళలకు చేసి ఉండొచ్చు, ఇతరులకు చేసి ఉండొచ్చు. కానీ ఒక విధంగా ఇద్దరు భార్యాభర్తలు ఒక విందు చేసి వారి యొక్క సంస్థానమునకు బలపరిచినట్టుగా మనం చూడగలం. అయితే ఇంకా మరొక రోజు తన భార్యను చూపించాలని ప్రజానికానికి, నేను ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తుంటున్నాను, నా భార్యను కూడా సింహాసనం మీదకి తీసుకురావాలని చెప్పి ప్రజాభీష్టం మేరకు రమ్మని చెప్పి ఆమెను పిలిచినప్పుడు ఆమె అంతమందిలో నేను రాలేని చెప్పి రాజు మాటను తిరస్కరించినట్టు కూడా మనం చూడగలం. అయితే ఏదైతేనేమి యూదులతో ఈ రాజుకు ఎలాంటి అవసరం పడిందంటే తన సొంత భార్య తన మాట విన్నప్పుడు మరొక ఆమెను తిరస్కరించినప్పుడు మరొక స్త్రీ నాకు మళ్ళా భార్యగా ఉండటకు చూడమని చెప్పి తన యొక్క సంస్థానంలో పనిచేసేటటువంటి మరి ఎవరు ఉన్నారో వారందరికీ మంత్రులు తన యొక్క క్యాబినెట్కు చెప్పినప్పుడు వాళ్ళందరూ ఆ పని నిమిత్తమై ఎస్తేరును చూసి వెతికి పట్టుకొచ్చినట్టుగా మనం చూడగలం. కానీ ఆ ఎస్తేరును గురించి మీకు మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆమె పట్టుబడి బలవంతంగా తీసుకొచ్చినట్టుగా కూడా మనం చూడగలం. రాజుకు భార్యగా ఉండేటట్టు చేసినటువంటి విధానాన్ని కూడా చూడగలం. ఒకానొక సమయమున ఈ యొక్క యూదులు రాజు సంస్థానములో ఎస్తేరమ్మను బట్టి యూదులంతా నెమ్మది పొందుకున్నట్టుగా సుఖశాంతులతో మంచి మనసు గల జీవితాన్ని, మళ్ళీ సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తున్నట్టు కూడా మనం చూడగలం.
అయితే ఆ యొక్క సంస్థానములో మరొక సంస్కారం కలిగినటువంటి మనుషులు, మరి ఒక జాతీయులు ఈ యొక్క యూదా సామ్రాజ్యాన్ని, యూదా మనుషులను, యూదా గోత్రికులను, వీరి యొక్క చరిత్ర తెలిసినటువంటి వాడై ఆ యొక్క వంశాన్ని లేదా ఆ యొక్క గోత్రాన్ని ఈ రాజు సంస్థానంలో ఉండకూడదని కుట్ర కలిగినట్టుగా మనం చూడగలం. కనుక ఆ కుట్రతోని ఈ యొక్క యూదులను ఎలాగైనా బహిష్కరించాలి లేదా రాజు చేత చంపించాలి, వెళ్ళగొట్టాలని చెప్పి కుట్ర చేసి ఆ యొక్క యూదులనంతా యూదులకందరికీ మొర్దెకై అయినటువంటి ఒక అధికారికి లేదా ఆ యొక్క యూదా గోత్రానికి అప్పుడు తన పేరు మాత్రమే చెప్పబడింది మొర్దెకైని. అతని యొక్క తల్లిదండ్రులు లేరు, ఆ ఎస్తేరేమ తల్లిదండ్రులు లేరు. ఎస్తేరేమకు స్వయాన అన్న అయ్యుండి కూడా నా కూతురు అని చెప్పుకొని ఆయన యొక్క సంస్థానం సాగిస్తున్నట్టుగా మనం చూడగలం. అయితే ఆ యూదులకు ప్రమాదం పొంచి ఉన్నదన్న సంగతి మొర్దెకైకి తెలిసి రాజుకు ఎలా తెలియచెప్పాలని చెప్పి అతడు హామాను అనేటటువంటి రాజు సంస్థానంలో పనిచేసేటటువంటి వాడు లేదా నమ్మినటువంటి వాడు ముఖ్య అధికారి అయినటువంటి వాడు యూదా గోత్రికులని ఆ సంస్థానంలో ఉండకూడదని వీళ్ళు ఎట్టకేలకు రాజు ఆ సింహాసనం మీద కూర్చుండే అధికారము వారి వంశము నుండి, వాళ్ళ గోత్రం నుండి ఎస్తేర్ అన్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకొని ఇచ్చినట్టు కాకుండా ఈ గోత్రము అక్కడి నుంచి తరిమేసి ఇక్కడ కూడా వచ్చి మళ్ళీ ఈ యొక్క రాజు సంస్థానంలో వర్ధిల్లుతున్నారని చెప్పి కుట్ర కుతంత్రాలతో హామాను ఉన్నటువంటి వ్యక్తి కుట్ర పడినట్టుగా మనం చూడగలం. అక్కడ కుట్ర పని లేనిపోని దాన్ని ఏమంటారు, ఆ సంస్థానంలో కొత్త నిబంధనలను, కొత్త రూల్స్ పాస్ చేసినట్టుగా మనం చూడగలం. ఏదేమైతేనేమి రాజు సన్నిధికి ఎవరు రాకూడదు, రాజుతో ఎవరు పర్సనల్గా మాట్లాడకూడదు, నేనే మాట్లాడాలి, నేనే పర్సనల్ వ్యక్తిని, నాతో తప్ప ఎవరితో మాట్లాడకూడదు రాజుతో అనే విధానంగా ఆర్డర్ ఇష్యూ చేసి రాజుతో సంతకం చేయించి ఒక అధికార పత్రమును రిలీజ్ చేసినట్టు కూడా మనం చూడగలం. కనుక ఆ చొప్పున ఆ విధి విధానాల్లో కొంతకాలానికి యూదులను లేకుండా చేయాలని, యూదు జాతిని చంపేయాలని కుట్ర పన్నినటువంటి ఆ హామాను ఉద్దేశాన్ని కనిపెట్టినటువంటి మొర్దెకై బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని రాజు సముఖమునకు దర్శనం ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసుకున్నప్పుడు వారి జాతికే చెందినటువంటి రాజు సతీమణి అనే ఎస్తేరమ్మ ఎందుకు అలా చేస్తున్నారు, అలా చేయకూడదు కదా, ఏం తక్కువైందని చెప్పి ఆమెకి మర్మములన్నీ తెలియవు కనుక ఆమె వారికి వస్త్రమును పంపి ఇలా చేయకండి, ఇలా చేయడం మంచిది కాదని చెప్పి వారికి హెచ్చరిక చేసి పంపించినట్లు మనం చూడగలం. అయితే పంపించినా కూడా మేము ఒకవేళ రాజ సన్నిధికి వెళ్ళకూడదని నీ అభిప్రాయం కూడా ఉన్నట్లయితే అక్కడ పాస్ చేసిన బిల్లు కూడా హామాను అనేటువంటి వ్యక్తి కూడా రాజు సన్నిధికి ఎవరు వెళ్ళకూడదని బిల్లు పాస్ చేసినాడు, మీరు కూడా వెళ్ళకూడదు, మీకేం తక్కువైందని చెప్పిన విధానంగా నువ్వు మాట్లాడితే మా యూదా జాతి మీద పెద్ద కుట్ర జరుగుతున్నది, మమ్మల్ని చంపేయాలని ఒక కుట్ర జరుగుతున్నది, మరి ఆ సంగతి నీకు తెలుసో లేదో తెలియదు, కానీ ఏదో ఒక రోజు మేము యూదులమని తెలిసి మమ్మల్ని చంపేసినప్పుడు అదే యూదా జాతికి చెందినటువంటి నీవు కూడా వారి చేతిలో బలైపోతావు, నీవు కూడా బ్రతకవచ్చుమా అని చెప్పి మళ్ళీ తిరిగి హెచ్చరిక చేసి వారి యొక్క సంస్థానంలో పనిచేసేటటువంటి వ్యక్తితో ఆ సమాచారాన్ని పంపించినట్టు మనం చూడగలం. కనుక ఈ రీతిగా వాళ్ళ కుటుంబంలో ఆ యూదా గోత్రంలో వారికి ప్రమాదం పంచి ఉన్నదన్న సంగతి మొర్దెకై దినమున రాజు సన్నిధికి ఏదో ఒక రీతిలో మమ్మల్ని మా బాధలను, మా ఇబ్బందులను కనపరుచుకోవాలనేటువంటి విధానాన్ని ఏర్పాటు చేసినట్టు మనం చూడగలం. కానీ హామాను ఇంకా ముందరికి వెళ్తే రాజు మీద కూడా పెద్ద కుట్ర చేసినట్టు విధానం కూడా రాజుకే తెలియని మర్మములతో ఉన్నట్టుగా మనం చూడగలం. హామాను చాలా పెద్ద కుట్ర చేసి మొర్దెకైను ఉరితీసి చంపేయాలంటే దీక్ష పోని ఆ ఉరి కంబాన్ని కూడా సిద్ధపరిచినట్టు కూడా మనం చూడగలం. కానీ అది లెసన్లో ఒక పాఠములో దేవుని యొక్క మర్మములు చాలా ఉన్నాయి. అవి చెప్పుకుంటూ పోతే మనకు సమయం సరిపోదు. కానీ ఆ రీతిగా కుట్ర పడినట్టుగా హామాను కుట్ర పడినట్టుగా మనం చూడగలం.
ఆ ప్రమాదం నుండి ఎలా తప్పించుకున్నారనేటువంటి భావము చూస్తే మరి ముందరికి వెళితే చాలా క్రిటికల్గా ఉన్నది. కనుక రాజ సన్నిధికి ఏదో రీతిగా వారు పడేటట్టు దేవుడు పురమాయించాడనేటువంటి విధానం మనం చూడగలం. అయితే ఇక్కడ జరిగిన ఉద్దేశాన్ని బట్టి చూస్తే ఎస్తేరముకు ఒక మర్మము మొర్దెకై తెలియచేసినట్టుగా ఉన్నది. కాదునమ్మా, ఈ యొక్క యూదా సామ్రాజ్యానికి, యూదులకు అందరికీ ఈ బాధ పొంచి ఉన్నది, ఈ యొక్క ఇబ్బందులు పొంచి ఉన్నాయని తెలిసే నిన్ను రాజుకు భార్యగా ఏర్పాటు చేశాడేమో, అది కూడా గ్రహించుకో తల్లి అని చెప్పి ఆమెను హెచ్చరిక చేసినట్టుగా మనం చూడగలం. ఆ హెచ్చరిక వల్ల ఆమె యూదులకు మేలుకరంగా నిలబడినట్టు కూడా మనం చూడగలం. కనుక ఇలాంటి జాతీయులు, ఇలాంటి మనుషులు ఉంటారా అనేటటువంటిది. ఎందుకంటే దెబ్బ మీద దెబ్బ అప్పటికే యూదా సామ్రాజ్యము యెరూషలేము పట్టబడినప్పుడు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయినట్టుగా మనం చూడగలం. ఆ రీతిగా పేద సమాజం కూడా ఇప్పటికి కూడా బంధువుల చేత నలగొట్టబడుతున్నారు, స్నేహితుల చేత నలగొట్టబడుతుంటున్నారు. అది దేవాది దేవుడు ఆనాడే ఇలా జరగబోతుందని చెప్పి ముందుగానే ఒక ప్లాన్ చేసి, ఒక ప్లాన్ ప్రకారంగా యూదా జాతిని తీసుకొచ్చి 127 సంస్థానాలకు రాజు అయినటువంటి అధికారికి ఎస్తేరమును భార్యగా ఉండేటట్టు అప్పగించినట్లు యూదా జాతిని, యూదా మతాన్ని కాపాడినట్టుగా మనం చూడగలం. ఇక్కడ కూడా అట్టడుగున ఉన్నటువంటి ప్రజానికానికి దేవుడు ఎలాంటి సహాయం చేస్తున్నాడనేటువంటి మర్మములతో ఈ దిన మనము వాక్యంతో ముందుకు వచ్చాం. ఇంకా కొంచెం ముందుకు వెళితే కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని చెప్పి మొరపెడుతుంటున్నాడు. ప్రభువా నన్ను వదిలిపెడతావా, ప్రభువా నన్ను వదిలిపెడతావా, నన్ను తిరస్కరిస్తావా అని చెప్పి కీర్తనకారుడు హెచ్చరిక చేస్తుంటున్నాడు. ప్రభువా ప్రభువా అని చెప్పి మొరపెడుతున్నాడు. వాక్యంలోకి వెళ్దాం. 42 కీర్తన. దేవా నాకు న్యాయం తీర్చుమని అడుక్కుంటున్నాడు. ఈ దినమున మనం కూడా దేవుని మీద ఆధారపడినట్లయితే, ప్రభువా నీవే అని చెప్పినట్టుగా మనము ఆ ప్రభువుని మీద ఆధారపడినట్లుగా ఉంటున్నాము. ఈ కీర్తనకారుడు దేవునికి మొరపెడుతున్నాడు. ప్రభువా దేవా నాకు న్యాయం తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము. భక్తి లేకుండా భక్తి లేదు, ఈ జనమునకు నీ మీద విశ్వాసం లేదు ప్రభు, ఆయనను కూడా కాపాడుతండి, నా పక్షమున వ్యాజ్యమాడుతండి అని చెప్పి కపటం కలిగి దౌర్జన్యం చేయ వారి చేతుల నుండి నీవు మమ్మను విడిపించుదువు అని చెప్పి అడుగుతున్నాడు. ఈ హామాను కపటంతో ఉన్నాడు. యూదా జాతి వర్ధిల్లకూడదన్నటువంటిది. ఇక్కడ కూడా పేదరికంలో ఉన్నటువంటి వారు కులమత భేదాలు కాదు, కానీ బంధువుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, స్నేహితుల్లో కూడా ఇలాంటి వారు, శత్రువుల్లో ఇలాంటి వారు ఉండనే ఉంటారు. కానీ ఒకప్పుడు మన వంశములో పుట్టినటువంటి వారు కొందరు పెద్ద పెద్ద చదువులు చదువుకొనలేక పేదరికంలో పడిపోయి, ఉద్యోగాలు రాక పేదరికంలో పడిపోయినప్పుడు వీరు మాత్రమే గొప్పవాళ్ళు అవుతారని చెప్పి బంధువర్గంలో కానీ స్నేహితుల్లో కానీ ఇలాంటి భేదాభిప్రాయాలు చూసి వాళ్ళు తొందర అభివృద్ధిలోకి వస్తున్నారు. వీళ్ళని అడ్డు చేయాలనేటువంటి ఆ మనసులను మనం ఎందరినో చూస్తున్నాం. కనుక ఈ దినము మర్మం ఏంటంటే బహిష్కృతులు లేదా అట్టడుగున ఉన్న వారితో ఉండుట. దేవుడు ఇటువంటి వారితో ఉండాలని ఆయన నిశ్చయం కలిగి ఉన్నాడు. పేదవారితో ఉండాలని, దరిద్రులతో ఉండాలని, లేక అన్యాయము చేయబడినటువంటి వారితో ఉండాలని, తొక్కబడినటువంటి వారితో ఉండాలని ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఉన్నవారితో ఉండాలని కానీ బలం కలిగినటువంటి వారితో ఉండాలని కానీ ఆయన సిద్ధపడలేదు. కనుక లేని వారి ఎడల జాలి చూపనై ఉంటున్నాడు. కనుక ఈ దినమున మనం ఏం చేయబద్ధులమైంటున్నామంటే, దేవునికి మొరపెడుతున్నామా, నీవు నాకు దుర్గమైన దేవుడువు, నన్ను త్రోసి వేసితివేమి, నేను శత్రుబాధ చేత దుఃఖక్రాంతుడిని సంచరించనేలా, నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవు చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును అని మొరపెడుతుంటున్నాడు. ఏ దినమున మనం కూడా దేవునికి మొరపెట్టే వారం ఉంటున్నామా? మన ఇరుకు ఇబ్బందుల్లో కానీ ఆనాడు మొర్దెకై తన ప్లాన్ ప్రకారం ఏదో రకంగా
తన కూతురును యొక్క రాజుకు భార్యగా ఉండుటకు ఇచ్చినట్టుగా చూడగలము. ఆ రాజు యొక్క చెర నుండి బానిసలము వీళ్ళు ఈదులని రాజుకు తెలిస్తే ఎక్కడ చంపేస్తాడని చెప్పి చాలా మర్మముతో రాజు సన్నిధిన వేడుకొని ఏదో రకంగా తన జాతిని రక్షించుకున్నట్టుగా మనం చూడగలం. ఇక్కడ కూడా ఆ దైవజనుడైనటువంటి దైవజనుడు దావీదు ఇక్కడ మొరుపెడుతున్నాడు. ఏమని మొరుపెడుతున్నాడంటే, దేవా నాకు న్యాయం తీర్చుము, దేవా నాకు న్యాయం తీర్చుము, నాకు న్యాయం తీర్చుమని చెప్పి అంటున్నట్టుగా మనం చూడగలం. కనుక మనం ఏమి చేయగలుగుతున్నాం? మనం కూడా మొర్దెకై ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు, తన జాతిని ఎలా రక్షించుకున్నాడు. మనం కూడా ఈ దినమున మన స్నేహితులను ఇరుకు ఇబ్బందులు ఉంటే వాళ్ళని ఎలా కాపాడుకుంటున్నాము, మన వంశీయులను ఎలా కాపాడుకుంటున్నాము. ఆ పోనీలే వారు నా మాట వినలేదు, నన్ను అనుసరించలేదు, నాతో ఆలోచన చేయరు, అది అని చెప్పి స్నేహితులను కానీ లేదా బంధువులను కానీ వాళ్ళకి అలానే జరగాలని కానీ చెప్పి విమర్శించి అవమానించి దూషించినటువంటి వాళ్ళము ఉంటున్నామా? ఒకసారి మనం ఆలోచన చేయగలిగినటువంటి వారం ఉంటున్నాం. ఇక్కడైతే దేవుని ఉద్దేశం అయితే అనగారిన వారితో ఉండుట అనేటువంటి మర్మం వాగ్దానం అయినది. దేవుడు ఈ దినమున నేను నీ బంధువులను కానీ నా బంధువులను నీవు విడిచిపెట్టినా కూడా సర్వోన్నతుడమైన దేవాది దేవుడు వారితో ఉండుటకు ఇష్టపడియే వాగ్దానపూర్వకంగా మర్మములు మనం తెలుసుకునేటువంటి వారముగా ఉంటున్నాము. ఈ దినమున చూడండి, కీర్తనకారుడు మొరపెడుతుంటున్నాడు. తన విధంగా నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఎంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన స్తుతించేదను. సర్వాధికారి అయిన దేవుని మీద ఆధారపడినట్లు మనము ఇక్కడ చూడగలుగుతుంటున్నాం. మన ఉద్దేశములు ఏమైంటున్నవి? సర్వాధికారి అయినటువంటి దేవాది దేవుని మీద ఆధారపడినటువంటి వారముగా ఉంటున్నామా? దేవుని మహిమపరిచినటువంటి వారము ఉంటున్నామా? దేవుని ఆధారం చేసుకునేటువంటి వారముగా ఉంటున్నామా? ఇక్కడ కూడా మొర్దెకై ప్లాన్డ్గా ఏదో ఒక రకంగా వారి మీదకి వచ్చేటటువంటి అపాయాన్ని ముందుగానే గుర్తించి, ప్రభువా మాకు ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి గుర్తించినట్టే మనం చూడగలం. ఇక్కడ కీర్తనకారుడు కూడా తన ప్రాణమునకు ఇబ్బంది కలుగుతున్నట్టుగా, ఆయాసపడుతున్నట్టుగా ప్రభువా అని చెప్పి దేవునికి మొరపెడుతున్నట్టుగా కూడా మనం చూడగలం. నాకు న్యాయం తీర్చమని అడుగుతున్నట్టుగా మనం చూడగలం. ఈ దినమున మనకు వచ్చు ఆపదలు, లేదా మన స్నేహితులకు వచ్చే ఆపదలు, మన బంధువులకు వచ్చే ఆపదలు కనుక్కొని మన బంధువులను విడిపించినట్టుగా వంటి వారముగా ఉంటున్నామా? మన యొక్క స్నేహితులను విడిపించినటువంటి వారము ఉంటున్నాం. వారి ఇరుకు ఇబ్బందులు వెళ్తుంటారు, బాధల్లో వెళ్తుంటారు. దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నటువంటి సమాజము కలదు. మనుషులకు ఒక వర్గానికి ఇంకొక వర్గం వ్యతిరేకంగా వెళ్తున్నటువంటి సమాజము కలదు. అటువంటి వారి ఎడల మనం ఎలాంటి ఆ అభిప్రాయము ఆలోచన కలిగిన దేవాది దేవుడు మంచి అభిప్రాయం కలిగి శత్రు రాజు అయినటువంటి 127 సంస్థానాల్లో ఉన్నటువంటి ఆ అస్వస్థ రాజు సమూహంలోనికి యూదా జాతిని స్వయాన ఆయననే తోడుకొని ఈ యొక్క సంస్థానం ఉండేటట్టు చేసినట్టుగా మనం చూడగలం. ఎస్తేరేమును రాజుకు భార్యగా స్థిరపరిచినట్టు కూడా మనం చూడగలం. ఒకవేళ మన జీవితాల్లో కూడా ఎస్తేరమ్మలాగా మన జీవితాల్లో కూడా దేవుడు ఏదైనా ఏర్పాటు చేయగలిగినటువంటి వాడగా ఉన్నాడా, లేక ప్రభువు చిత్తం ఎలా ఉన్నది మనం తెలుసుకున్న బద్దులమైంటున్నాం. కొంచెం ముందర గోదాం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయములు మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 15వ అధ్యాయము 20 నుండి 15వ అధ్యాయము 12 నుండి 21 వరకు, 12 నుండి అపోస్తల కార్యం 12 నుండి 21 వరకు చూద్దాం. అంతటా సమూహమంతా ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనుల్లో చేసిన సూచక్రియలను అద్భుతములను వివరించగా ఆలకించిన వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లా నేను, సహోదరులారా, నా మాట ఆలకించుడి. అన్యజనుల నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నటకు వారిని ఎలాగో మొదట కటాక్షించునను సుమోయోను వివరించి ఉన్నాడు. ఇందుకు ప్రవక్తలు
వాక్యములు సరిపడి ఉన్నవి. ఎట్లనగా, ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషులను కడమవారును నా నామం ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెతుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టేదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టేదనని అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చున్నాడు. కనుక దేవుడు ఇక్కడ మనకు అని వ్రాయబడి ఉన్నది. ముందుగానే ఒక ప్లాన్డ్గా దేవుడు ఉంటున్నాడు. ఎవరెవరు ఎవరిని ఇబ్బంది పెడతారు, ఎవరెవరు ఎవరి చేతిలో పట్టబడతారు, అన్యాయస్తులు అయిపోతారని చెప్పి దేవుడి ముందు ప్రణాళిక కలిగి ఆ యొక్క చెరపట్టబడినటువంటి వారి చెరలో నుండి దేవుడు విడిపించడానికి సంసిద్ధుడయ్యాడన్నటువంటి వివరము ఇక్కడ యొక్క పౌలు యొక్క అపోస్తల కార్యంలో మనం తెలియపరుస్తున్నట్టుగా మనం చూడగలం. ముందుగానే ఒక ప్లాన్డ్గా దేవుడు ఉన్నాడన్న సంగతి మనం గ్రహించబద్దలమంటున్నాము. ఈ దినమున దేవుడు లాంటి అభిప్రాయాలు మన జాతిలో కూడా మనము క్రైస్తవులమైన మనము ఎలాంటి ఆలోచన అభిప్రాయం కలిగి ఉంటున్నాము. అనగారిన జాతిని నానా హింసలతో బాధపడుతున్నటువంటి వారిని, నానా రోగములతో బాధపడుతున్నటువంటి వారిని, లేక అట్టడుగున పేదరికంతో మగ్గుతున్నటువంటి వారిని మనం విడిపించడానికి ఎలాంటి ప్లాన్లో ఉపాయంగా కలిగి ఉన్నాం. ఆనాడు దేవుడి లాంటి ప్లాను, మంచి అభిప్రాయం కలిగి ఉంటే ఈనాడు మనం కూడా తోటి సహచరులమైండి, తోటి మానవులమైండి, మన స్నేహితులకు, మన బంధువులకు మనం ఎలాంటి సహాయం చేయగలిగినటువంటి వారం ఉంటున్నామో గ్రహించబద్దలమైంటున్నాం. మరి యొక్క మర్మము మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు 1వ అధ్యాయము 1 నుండి 1వ అధ్యాయం 40 నుండి 45 వరకు. 40 నుండి 45 వరకు చూస్తే, కుష్ఠరోగి ఆయన ఎదుట వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వారిని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగం వారిని విడిచిన కనుక వాడు శుద్ధుడాయన. ఇక్కడ చూస్తే మొర్దెకై జాతిని హామాను రాజు సన్నిధికి వెళ్లకుండా వారికి కలిగి ఉన్నటువంటి ఇబ్బందులు తెలుపుకొనకుండా కూడా ఒక ఆజ్ఞ ఇష్యూ చేసినట్టుగా, రాజుకే తెలియకుండా ఒక ఆజ్ఞ రిలీజ్ చేసినట్టుగా మనం చూడగలము. ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా రాజుకు తెలియకూడదు, రాజు సన్నిధికి ఎవడు వెళ్ళకూడదు నాకు తెలపకుండా అనేటటువంటి యొక్క ఆజ్ఞను జారీ చేసినట్టుగా మనం చూడగలం. ఇక్కడ కూడా దేవునికి మొరపెట్టకుండా ఎవరైనా ఇరుకు ఇబ్బందులు వెళ్తున్నట్లయితే, వ్యాధి బాధల్లో వెళ్తున్నట్లయితే, దేవునికి మందిరములోనికి నువ్వు రాకూడదు, దేవుని సంస్థానములకు నువ్వు రాకూడదు, దేవుని బల్లకు దగ్గరికి నువ్వు రాకూడదు, అయ్యగారితో మాట్లాడడానికి నీకు అర్హత లేదు, మాకు మాత్రమే అధికారం ఉన్నది, మీరు రాకూడదు, దూరంగా ఉండాలనేటువంటి విధానంగా మనం అడ్డు చెప్పే వారంగా ఉంటున్నామా, లేక రండించి ఆహ్వానించి వారికి విడుదల ప్రకటించిన వారంగా ఉంటున్నామా మనం చూడగలం. హామాన్ అయితే ఆ రోజుల్లో అలాంటి ఆర్డర్ను ప్రజలకు ఇష్యూ చేసినట్టు చూడగలం. ఎందుకంటే ఆ యొక్క యూదా జాతి మీద నాకు మొదటి కూడా కోపం కుట్ర పగ కనుక ఆ జాతిని ఉండకుండా, భూమి మీదనే ఉండకుండా చేయాలని ఒక ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. అలాంటి ప్రణాళికలతో మనం ఈ దినమున వెళ్తున్నామా? హామాను లాంటి ఉద్దేశములు రాజు సన్నిధికే అట్టడుగున ఉన్నటువంటి జాతీయులు రాజుకు, అయ్యా మేము ఈ బాధల్లో ఉన్నాము, ఈ వ్యాధుల్లో ఉన్నాము, ఈ యొక్క ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పి రాజుకు చెప్పుకోవడానికి అవకాశం లేకుండా చేసిన హామాను లాంటి అభిప్రాయాలు మనం కూడా కలిగి ఉన్నామా? ఈ దినమున గ్రహించబద్ధులమైంటున్నాము. ఏమైంటున్నాము? మనము కూడా మనకు కలిగినటువంటి అధికారి అయినటువంటి వాడు, దేవునికి సాదృశ్యమైనటువంటి ఈ దినమున మన ఎదుర్కొన్నటువంటి అయ్యగారులకు కానీ, అయ్యా నాకు ఈ సమస్య ఉన్నది, నా సమస్యను బట్టి ప్రభు దగ్గర మొరపెట్టుము, నా ఇబ్బందులను బట్టి మొరపెట్టుము, నా యొక్క వ్యాధులను బట్టి మొరపెట్టుము, నా యొక్క ఇరుకు ఇబ్బందులు, లేక ఆర్థిక సమస్యలు, లేక నా పిల్లల సమస్యలు, నా కుటుంబ సమస్యలు, ప్రతి విధమైన సమస్యలు నేను ఎదుర్కొని ఉంటున్నానని చెప్పి తెలియచెప్పుకోవడానికి అయ్యగారి దగ్గరికి
వెళ్ళడానికి కూడా అవకాశం ఇచ్చేటటువంటి క్యాబినెట్ సభ్యులమైన మనము కూడా బిషప్ కమిటీ అని చెప్పుకుంటాము. అలాంటి సభ్యులమైన మనము అయ్యగారి దగ్గరికి వెళ్ళేటట్టుగా మనము పురమాయించినట్టుగా ఉంటున్నామా? అయ్యగారికి చెప్పుకుంటే అయ్యగారు వారి గురించి ప్రార్థన చేస్తే వారికి విడుదల ప్రకటించే విధంగా ప్రార్థన చేసేదానికి సిద్ధపడినట్టుగా అయ్యగారిని మనం పురమాయిస్తుంటున్నామా? అయ్యగారు కూడా ఆ యొక్క అణగారిన ప్రజానికానికి, ఆ అల్పమైన జనానికి, లేక ఆర్థికంగా ఉన్న జనానికి, రోగములు వ్యాధులు బాధలతో పడుతున్నటువంటి జనానికి లేక మనం ప్రార్థన చేసి వారికి విడుదల ప్రకటించినటువంటి వారం కూడా వారికి సహాయం చేసినటువంటి వారం ఉంటున్నామా అనేటటువంటి వాళ్ళముగా మనం ఆలోచించే బద్దులమైంటున్నామా, గ్రహించబద్దులమైంటున్నామా? అధికారం కలిగినటువంటి వారము దేవుని దగ్గర మేమే మాట్లాడాలి. దేవుని యొక్క నమ్మకస్తులము, ఎలక్ట్ చేయబడినటువంటి వారము, సెలెక్ట్ చేయబడినటువంటి వారం, అధికారం కలిగినటువంటి వారం మేమే, అందరి చేత ఎన్నుకోబడ్డాము. మేము తప్ప దేవుని మందిరములు ఎవరు ఉండకూడదు, మేము తప్ప అయ్యగారితో ఎవరు మాట్లాడకూడదు, మేము తప్ప ఆ దేవునితో ఎవరు మాట్లాడకూడదు అనే నిబంధనలను మనం కూడా మన స్నేహితులకు కానీ మన బంధువులకు కానీ చేసినటువంటి వారంగా ఉండి దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి చెప్పుకొని ప్రభువా మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ ఇబ్బందులు అని చెప్పి ఒకవేళ వారికి ప్రార్థన చేసుకోవడానికి దేవుని చెప్పడానికి రాకపోతే వీరి గురించి మొరపెట్టే అధికారి ఒక రెవరెండ్ కానీ ఇంకొక కాపరి కానీ ఎవరైనా ఉన్నట్టయితే కాపరికి కూడా చెప్పుకోకుండా మనం అడ్డుపడుతున్నట్టుగా మనం ఏమైనా ఉన్నామా? గ్రహించబద్దలమైంటున్నాము. ఈ దినమున అణగారిపోయినటువంటి సమాజాన్ని విడిపించి వ్యాధుల నుండి కానీ, బాధల నుండి కానీ, ఆర్థిక సమస్యల నుండి కానీ విడిపించడానికి సంసిద్ధమై ఉంటున్నామా? మనం గ్రహించబద్దలమైంటున్నాము. లెట్ us pray. దేవుడి వాక్యమును దీవించునుగాక. సర్వోన్నతుడా, మహిమాన్వితుడా, ఈ దినమున నా తండ్రి మంచి మర్మంతో మాట్లాడిన దేవా నీకు స్తోత్రం. సర్వాధికారి నా తండ్రి, అణగారిన జాతికి నా తండ్రి ఆనాడు హామాను అడ్డుపడినట్లుగా యూదా జాతిని లేకుండా చేయాలని కుట్ర పడినట్టుగా ఈనాడు అలాంటి హామానులు మా సంస్థానంలో ఉన్నారా? మా మానవ జాతిలో ఉన్నారా? మా వంశీయుల్లో ఉన్నారా? మా స్నేహితుల్లో ఉన్నారా? మా బంధువులు ఉన్నారా? నా తండ్రి అలాంటి వ్యక్తులు నా తండ్రి ఆ అన్నగారిన ప్రజానికాన్ని అనగదొక్కాలి. వారి ఏ విషయంలో వారు విడుదల పొందుకోకూడదు, మనుషులతో విడుదల పొందుకోకూడదు, దేవునితో విడుదల పొందుకోకూడదని అడ్డు చెప్పే ప్రజానికం మా సంస్థానంలో కూడా ఉన్నారా ప్రభు? అటువంటి ప్రజానికాన్ని కూడా నా తండ్రి మేలుకరంగా ఉండి అలా చేయకూడదని హెచ్చరిక చేయమని ప్రభు ప్రార్థన చేయించుంటున్నాం. ఇక దైవ సన్నిధి మందిర ప్రాంగణంలో ఎంతమంది ఈ వాక్యం కొరకు కనిపెట్టుకొని వాక్యాన్ని వింటున్నారో ఆ ప్రజానికంతా మేలు చేసేవాడుగా ఈ దినమున దిగి వచ్చి అందరి మీద నీ విస్తారమైన కృపను కనపరచమని, వ్యాధుల గుండా వెళ్ళి వారి మీద వ్యాధుల ద్వారా స్వస్థపరచమని, విడుదల దయచేయమని, మా యొక్క దైవ సన్నిధి మందిరం చుట్టూ ఎన్ని గృహములు ఉన్నాయో ఎంతమంది జనసమూహం అందరికీ విడుదల ఈ దినమున ప్రకటించమని, వ్యాధుల నుండి విడుదల ప్రకటించమని, ఆర్థిక సమస్యల నుండి విడుదల ప్రకటించమని, ఎన్నో యొక్క బంధువర్గముల నుండి సమస్యలు ఏవి ఉన్నా కూడా వాటి నుండి విడుదల ప్రకటించమని, నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థనకు జవాబు దయచేయమని, కాపరిగా నా కుటుంబానికి నీ విడుదల ప్రకటించమని నాజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక. రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు వేచినట్లు భూమి వేయను గాక. మాకు కావాల్సిన దినాలు మాకు నేడు దయచేయం. మా ఎట్లా అపరాధం మేము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మ శోధన లేక తెగ దుష్టులు తప్పించు. ఎంచితన రాజ్యం శక్తి మహిమ నిరంతరం నిర్వహించున్నావు స్వామి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా.